నిన్నటి ఎన్కౌంటర్లో ఇంతకీ హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే గారు ఉన్నారంటారా లేరంటారా? మీరేమో అతను చనిపోయాడు అంటున్నారు, మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చనిపోయాడు అని లేదు. ఒక ప్రకటన గాయపడి తప్పించుకున్నాడు అనే వర్షం ఉన్నది. గాయపడి కనుక చనిపోయిన 7గురిలో ఆయన ఉండవచ్చు అని ఎవరో వేణు అనేట ఆయన చెప్పిండని ఏబిఎన్ ఆయన చెప్పిండు. మేము వినలే. నిజానికి మేము విన్నది ఆడియో ఒక కైలాసం యొక్క ఆడియో విన్నాం. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం యొక్క ప్రకటన విన్నాం. ఆ ప్రకటనలో ఆయన ఆ వలయంలో ఆ చక్రబంధంలో రామకృష్ణ ఉండే అవకాశం ఉంది, చలపతి అరుణలు క్షేమంగానే ఉన్నారు అని చెప్పారు. అయితే ఆర్కే గారి భార్య మటు ప్రజలే ఆయన్ని రక్షించుకుంటారు, ఆయన బతికే ఉన్నారంటున్నారు. ఈ మొత్తం మీద తీసుకుంటే పోలీసులు చూసే మా వద్ద లేరు, మా వద్ద ఉంటే ఇంతవరకు ఉంటామా, పోలీసులు తమ వద్ద లేదు అంటున్నారు. అంటే మొత్తం మీద ఆయన ఉన్నారంటారా లేరంటారా? ఇంతకేంది? గాయపడి ఉండొచ్చు, గాయపడి వాళ్ళ వలయంలో ఉండే అవకాశం ఉంది. అంటే ఊపిరితో ఉన్నారని మీరు భావిస్తున్నారా? టెక్నికల్గా వాళ్ళ స్వాధీనం లేకపోవచ్చు అని ఊపిరితో ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఊపిరితో ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎన్కౌంటర్ మీద ఆర్కే గారు ఒక ప్రకటన కూడా, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమంటారు? ఆర్కే గారు మాట్లాడే సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మొత్తం. అంటే ఇప్పుడు ఆర్కేతో పలికించి తప్ప ఆయన ఎక్కడ ఉన్నో తెలుసుకోదలుచుకున్నారా మీరు? ఆర్కే ఇప్పుడు నేను మాట్లాడాల్సినటువంటి అనుకూలమైన సమయం ఉన్నప్పుడు నేను మాట్లాడతాను, మీరు మాట్లాడాలన్నప్పుడు మాట్లాడతారు. అసలు మొత్తం గెల్లా యుద్ధ వ్యూహమే ఏమిటంటే నాకు అనుకూలమైన ప్రాంతంలో నాకు అనుకూలమైన సమయంలో యుద్ధం చేయడం గెరిలా యుద్ధం, శత్రువుకు అనుకూలమైన సమయంలో శత్రువుకు అనుకూలమైన పద్ధతిలో యుద్ధం చేయడం. ఆర్కే ఉన్నారా లేరా అన్నది ఇక్కడ పెద్ద చర్చ సాగుతున్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే అందరికీ కూడా ఒక అది మరి ఆర్కేని అడగండి, నన్ను అడిగితే చెప్పండి. అది ఆర్కేని అడగండి. అంటే ఏఓబిలో ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసేటప్పుడు సరైన ఒక అక్కడ ఆలోచన లేకుండా అంటే ఒక ఆర్కే మాట్లాడే స్థితి ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండడండి. ఆర్కే మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఎందుకంటే ఇది మీకు నాకు సంబంధించిన విషయం, చర్చకు సంబంధించిన విషయం కాదు కదా, ప్రజల మొరేల్కి సంబంధించిన విషయం, ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం, ప్రజల నైతికతకు సంబంధించిన విషయం. ఆ మొరేల్ని నిలబెట్టడానికి ఎప్పుడు ఎక్కడ ఎట్లా మాట్లాడాలో నిర్ణయించుకో. ఇంత నాయకత్వం, ఇంత అనుభవం ఉన్న నాయకత్వం, నల్లవల ఉద్యమాన్ని నిర్మాణం చేసినవాడు, గుంటూరు జిల్లా ఉద్యమాన్ని నిర్మాణం చేసినవాడు, చర్చల వచ్చిన ప్రతినిధి వర్గాన్ని నాయకత్వం వహించినవాడు, 8 మంది మంత్రులు, 4 మంత్రులు, మంత్రుల స్థాయి నాయకులతోటి చర్చలు జరిపినవాడు, ఇంత విస్తారమైన నారాయణపట్నం విప్లవోద్యమాన్ని నిర్మాణం చేసినవాడు, ఇవాళ ఏఓబి ఉద్యమాన్ని నిర్మాణం చేసినవాడు, కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ పార్టీకి. ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో తెలియకుండా ఉంటాడని మనం ఎట్లా ఊహిస్తామండి? అంటే ఏఓబిలో అంత పెద్ద సమావేశం అయితే అటువంటి వాళ్ళు సాగకుండా ఉంటారంటే చచ్చిపోవచ్చు కూడా. అటువంటి వాడు చామ్ లాంటి వాడు చచ్చిపోయినప్పుడు రాకే చనిపోవడం ఏముంది, మహేష్ లాంటి వాడు పోయినప్పుడు చనిపోవచ్చు కూడా. అయితే దాంతో ఆగిపోయేది కాదు కదా, ఇంకోటి వస్తారు. ఇక్కడ ఆయన బతికుండగానే ఆయన కొడుకు విప్లవంలోకి వచ్చి ఒక సెక్షన్ కమాండర్ అయిపోయి 23వ ఏట షహీద్ భగత్ సింగ్ లాగా ఈ ఎన్కౌంటర్లో అమరుడయ్యాడు. అంటే ఆయన బతికుండగానే ఆయన కళ్ళ ముందు ఇంకో తరం వచ్చింది కనుక వాడు పోతే అంతా అయిపోయిందనే పరిస్థితి కూడా లేదు. కానీ ఇక్కడ ఆర్కే మాట్లాడకపోవడం కాదు, విప్లవోద్యమం మాట్లాడుతూనే ఉంటుంది. విప్లవోద్యమం నష్టాలు. ఇక్కడ చర్చ ఆయన గురించి జరుగుతుంది, ఆయన ఉన్నాడా లేడా, ఒక ఉద్యమం ఉన్నాడా లేడా అని దానికి జవాబు చెప్పాల్సింది పోలీసులండి. ఆయన ఉన్నాడా లేడా అని జవాబు చెప్పడానికి ఇప్పుడైతే ఆయన కాదు. సరే, ఇది విస్తరించున్న మావోయిస్ట్ ఉద్యమాన్ని ఒక ఆర్కే నిర్మూలనతోనే అణచివేయాలనుకోవడం ప్రభుత్వం యొక్క అతిశయోక్తి అనుకోవచ్చా? తెలియదు ఒకతనం. ఇప్పుడు విప్లవోద్యమం యొక్క బలము, ప్రజల బలం అక్కడనే ఉండదండి. పాలకులు కష్టం చేయని వాళ్ళు కాబట్టి వాళ్లకు ఊహలు ఉండవు, ఆలోచనలు ఉండవు. బలహీనులు, పిరికి వాళ్ళు, అధికారం లేకుంటే పరిపాలన చేయలేరు వాళ్ళు. అప్ట్రాన్ సింక్లియర్ అని ఒక గొప్ప డ్రామటిస్ట్,